హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనివర్స్ యాప్లో అయితే మనందరం కూడా ఎంటీ పాయింట్స్ అయితే మనం మెయిన్ చేసుకుంటున్నామండి. ఎంటీ పాయింట్స్ అయితే మనందరం కూడా గెయిన్ కావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటేనండి, మనకి ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే కాయిన్స్ లాగా మారాలండి. దాన్నే మనం మైగ్రేషన్ అంటామండి క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులో అయితే. సో మనకి ఎన్ని పాయింట్లు ఉంటే ఎన్ని కాయిన్లుగా కన్వర్ట్ అవుతుంది అనే పాయింట్ గురించి నేనైతే ఒక 2 డేస్ బ్యాక్ అయితే మీకు మాట్లాడానండి. మనకి అఫీషియల్ నోట్ వచ్చిన తర్వాత మీతో చెబుతాను ఖచ్చితంగా. సో మనకైతే రావడం జరిగింది. ఈ యొక్క మైగ్రేషన్లో అంటే మైటర్ యూనికి సంబంధించిన మైగ్రేషన్లో మనకి ఎన్ని కాయిన్స్గా కన్వర్ట్ అవుతాయి, ఎన్ని పాయింట్స్ అనే డౌట్ చాలామందికి ఉందండి. సో ఈ యొక్క వీడియోలో మీకైతే ఆ డౌట్ మొత్తం కూడా క్లియర్ చేస్తానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా అండి, మనకి ఏదైనా కాయిన్ వేరే కాయిన్లకు రూపాంతరం చెందుతున్నా లేదంటే వెరిఫై అవుతున్నా ఆ ప్రక్రియను మొత్తం కూడా మనమైతే మైగ్రేషన్ అంటామండి. సో ఇంటర్లింక్ ప్రాజెక్టులో అయితే మనకి ఐటీఎల్జీ నుంచి అయితే ఐటీఎల్ వస్తుంది. సో దాన్ని కూడా మీరు ఒక రకంగా మైగ్రేషన్ అనుకోవచ్చు. ఇంకా ఈ మన మైటర్ యూనివర్స్లో అయితే మన దగ్గర ఉన్న పాయింట్స్ అండి, జస్ట్ మన దగ్గర ఉన్న పాయింట్స్ మాత్రమే, ఆ పాయింట్స్ మనకి కాయిన్స్గా మారబోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ పాయింట్స్ ఎన్ని ఉంటే ఎన్ని కాయిన్స్గా మారిపోతుంది తెలుసుకోబోతున్నాం. దీన్నే క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులో ఇక మైగ్రేషన్ అని పిలుస్తారండి. సో మీరు అర్థం చేసుకోవాలి పాయింట్ అయితే. ఇక్కడ చూడండి, మైటర్ మైనింగ్ పాయింట్లను ఎంటీ కాయిన్లుగా మార్చడం అధికారిక మైటర్ మైనెట్ల ప్రారంభంలో సమకాలించబడుతుంది. సో ఇదండి మనకి మెయిన్ నెట్ అంటేనండి లిస్టింగ్ కార్యక్రమాలు జరిగే సిచ్యువేషన్ అనమాట మెయిన్ నెట్ అంటే. సో ఆ టైంలో ఇప్పుడు కాదండి, జస్ట్ మనకి లిస్టింగ్ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న పాయింట్స్ మొత్తం కూడా కాయిన్స్గా కన్వర్ట్ అయితే అవుతాయని చెప్పేశారండి. ఇది కీలకమైన ప్రాజెక్టు మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రాజెక్టులో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది. మన దగ్గర ఉంటే పాయింట్స్ కాదండి, పాయింట్స్ కాకుండా మనకి కాయిన్స్గా ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటే ఒక వాల్యూ ఉంటుందండి. సో అందుకే చెబుతున్నారు ఇది ఒక మైల్ స్టోన్ అని. ఈ అప్డేట్ అనేది టెస్ట్నెట్ నుండి ఉత్పత్తి వాతావరణానికి విజయవంతమైన పరిమాణాన్ని మరియు ఈ ఈకోసిస్టమ్ పూర్తి కార్యాచరణ సామర్థ్యానికి పురోగతిని సూచిస్తుంది. సో మనకి మెయిన్ నెట్ కంటే ముందు వచ్చి టెస్ట్నెట్ ఏనండి. సో ఈ టెస్ట్నెట్ అయితే మనకి ఈ జనవరి మంత్ ఎండ్ కానీ ఫిబ్రవరిలో అయితే రాబోతుందండి. దాన్ని టెస్ట్నెట్ అంటారండి. సో ఆ తర్వాత మాత్రమే కొద్ది నెలల తర్వాత మనకి మెయిన్ నెట్ అయితే ఉంటుంది. మెయిన్ నెట్ అంటే మన అఫీషియల్ లిస్టింగ్ కార్యక్రమాలండి, మన టీజీఈ అంటాము, టోకెన్ జనరేషన్ ఈవెంట్. సో అప్పుడే లిస్టింగ్ అవుతుంది, అప్పుడే మనకైతే ఇన్కమ్ విత్డ్రాస్ అయితే ఉంటాయండి, కాయిన్స్ విత్డ్రాలు. సో దాన్ని మెయిన్ నెట్ అంటారన్నమాట. వీళ్ళేం చెబుతున్నారంటే మైటర్ యాప్ ద్వారా సేకరించబడిన అన్ని మైనింగ్ పాయింట్ల ప్రామాణిక. సో చూడండి, ఈ యొక్క యాప్లో మనందరం కూడా రోజు మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. 12 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనం మైనింగ్ చేసేది పాయింట్స్ని మాత్రమే, కాయిన్స్ని కాదు, పాయింట్స్ని మాత్రమే. సో ఇక్కడ ఒక రేషియో మనకైతే క్లారిటీగా చెప్పేశారండి. ఈ రేషియో ఆధారంగా మాత్రమే మనకైతే కాయిన్స్ లాగా కన్వర్ట్ అయితే అవుతాయని చెప్పేశారు. పాయింట్స్ ఈక్వల్ టు కాయిన్స్ అనమాట ఇక్కడైతే. సో ఇక్కడ రేషియో వచ్చేసండి 1000:1, 1000:1 అండి. సో రేషియో అయితే మనకైతే 1000/1 అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనకి 1000 పాయింట్లు ఈక్వల్ టు ఒక కాయిన్ అనమాట. 1000 పాయింట్లు ఈక్వల్ టు ఒక కాయిన్ అనమాట. ఈ నిష్పత్తిలో మనకైతే స్వయంచాలకంగా ఎంటీ కాయిన్స్గా మారుతాయి. ఎంటీ కాయిన్స్ లాగా మారుతాయి. ఈ యొక్క స్వాపింగ్ ప్రక్రియ పాల్గొనే వారి సహకారులకు తగిన గుర్తింపు నిర్ధారిస్తుంది. ఫలితంగా వచ్చే ఎంటీ కాయిన్ మైటర్ మెయిన్నెట్ వాతావరణంలో ఈ ఈకోసిస్టంలో సేవలను యాక్సెస్ చేయడానికి అయితే ఏకీకృత మాధ్యమంగా పనిచేస్తుంది. పాల్గొనే వారికి సజీవుగా పరివర్తన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఈకోసిస్టమ్ అనేది చాలా చాలా విలువగా ఉంటుంది, సేవ వినియోగానికి ప్రభావితమైన సాధనంగా పనిచేస్తుంది. సో వీళ్ళైతే మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చేసారండి. 1000:1 అండి. 1000 పాయింట్లు ఈక్వల్ టు ఒక కాయిన్ అనమాట మనకైతే ఇక్కడ వచ్చేసి. సో ఇప్పుడైతే మనకి జరగబోయే మైగ్రేషన్లో కన్వర్సేషన్ గురించి మీకైతే ఒక అప్డేట్ వచ్చింది అనుకుంటున్నానండి. 1000:1 అనమాట. సో ఈ విధంగానే మన యొక్క మైగ్రేషన్ ప్రాసెస్ని అయితే మనకి మెయిన్ సమయంలో జరగబోతుంది. అప్పటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. మీకు నాకు అందరికి కూడా అప్పుడే మైగ్రేషన్ అయితే జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న మైటర్ పాయింట్స్ అయితే కాయిన్స్ లాగా మనకైతే కన్వర్ట్ కాబోతున్నాయండి. సో ఇంత ప్రాసెస్ అయితే ఉందండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇంకో చిన్న విషయం అండి, మనకి ప్రతి మైనింగ్ ప్రాజెక్టులో లాగే ఈ ప్రాజెక్టులో కూడా హాల్వింగ్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్టులో కూడా హాల్వింగ్ అయితే ఉందండి, మీరు గమనించాలి.
సో హాల్వింగ్ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో అది కూడా మీకైతే ఇన్ డెప్త్గా నెక్స్ట్ వీడియోస్ నేను మాట్లాడతాను, అది మీరు గమనించాలి. సో ఒకటండి, మీరైతే ఎక్కువ పాయింట్స్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ పాయింట్స్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే మీకు లిస్టింగ్ అప్పుడు ఒక మంచి ఇన్కమ్ రావాలంటే మీ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉండాలి. ఆ పాయింట్స్ మీకు అయితే కాయిన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో ఆ కాయిన్స్ని మనం అయితే ఎక్స్చేంజ్ చేస్తే సెల్ చేసుకుని ఇతర పెట్టుకుంటామండి. సో మనకైతే ఇన్కమ్ సోర్స్ ఏంటిదంటే ఇక్కడైతే పాయింట్సేనండి. ప్రజెంట్ అయితే ఆ పాయింట్స్ మనకు ఆటోమేటిక్గా కాయిన్స్ లాగా మారబోతున్నాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడండి మన వ్యాలెట్లో అంటే మన యొక్క మైటర్ యాప్లో వచ్చేసి అసలు పైన కాయిన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఇంక దాంతోపాటు వాటిలోంచి మనకి కన్వర్షన్ చేస్తే ఇప్పటికిప్పుడు నా లైవ్ అకౌంట్లో అయితే మీకు చేసి చూపిస్తానండి. సో దాన్ని బట్టి మీకు అయితే ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ముందుగా మనమైతే యాప్ ఓపెన్ చేసుకుందాం. యాప్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత అది మీకు లైవ్లో చూపిస్తేనే అర్థమవుతుందండి. సో చూడండి, ఇక్కడ మనకి యాప్ అయితే సక్సెస్ఫుల్గా యాప్ ఓపెన్ అయితే అయిపోయింది. అక్కడ పైనండి మీరు పైన చూసుకున్నట్లయితే మనకి ఎన్ని పాయింట్స్ మైన్ అయ్యాయో చూపిస్తాను పైన. అక్కడ చూసుకోండి 42.385 ఎం అండి. ఇక్కడ ఒక విషయం అండి, మనకి ఎంటీ పాయింట్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్, దానికి లెఫ్ట్ సైడ్ ఏముందో చూసుకోండి. అక్కడ కొంతమందికి కే ఉంటుంది, మరి కొంతమందికి ఎం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి అయితే అక్కడ కే ఉంటుందండి, కొంతమందికి మాత్రమే ఎం అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీకైతే నేను చెప్పే లెక్క ప్రకారంగా మీకు అర్థం చేసుకోవాలండి. సో ఇంకా మనకి ఇప్పుడైతే క్యాలిక్యులేటర్ అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చూసుకోండి, ఇప్పుడండి మనకి కే ఉంటుంది ఈ యొక్క నంబరిక్ భాషలో, ఇంకా దాంతోపాటు ఎం కూడా ఉంటుందండి. ముఖ్యంగా అండి కే అంటే 1000 అని అర్థం. కే అంటే 1000 అని అర్థం అండి. సో మనకి ఇతర స్మార్ట్ ఫోన్స్ కానీ ఇంకా లేదనుకుంటే మన స్మార్ట్ ఫోన్ గ్యాడ్జెట్స్లో కానీ మీ యొక్క మొబైల్ ఎంత అంటే నాది 15K 20K 100K అని చెబుతారు. అలాగే మీ శాలరీ ఎంత అంటే 50K 1 lakh ఆ విధంగా చెబుతారు కదా. సో దాన్ని 1000ని మనం అయితే కే అని పిలుచుకుంటామండి మనకి నంబరిక్ భాషలో అయితే. ఇంక ఇది మనకు స్మార్ట్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. సో 1000ని మనం కే అని పిలుస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 300K అనుకుందాం. మీ వ్యాలెట్లో పైన 300 అని రాసేసి అక్కడ మీకు కుడివైపున కే కానీ ఎం గాని ఉంటుందండి. మ్యాక్సిమం పీపుల్కి అయితే కే ఉండొచ్చు అక్కడ. సో చూసుకోండి 300K అంటే మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటంటేనండి 3 లక్షలు అనమాట. 100K అంటే లక్ష కదా, 100K అంటే లక్ష కాబట్టి 300K అంటే 3 లక్షల పాయింట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయని అర్థం. 3 లక్షల పాయింట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయని అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్కి 900K అనుకుందాం. మీ దగ్గర అండి 9 లక్షల పాయింట్లు అయితే ఉన్నాయి. 9 లక్షల పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎలా చేస్తే అర్థమవుతుందో సింపుల్గా చెబుతున్నానండి. 900K అనుకోండి, మీకైతే 9 లక్షల పాయింట్లు అయితే ఆల్రెడీ మీ వ్యాలెట్లో అయితే సిద్ధంగా ఉన్నాయని అర్థం అనమాట. ఇప్పుడు మనం కే గురించి మాట్లాడుకున్నాం, మీకు బాగానే అర్థమైంది. ఇంకా మనం ఎం గురించి మాట్లాడదాం. ఎం అంటేనండి మిలియన్ అండి. ఎం మీన్స్ మిలియన్ అనమాట. సో మీరు గమనించాలి, మిలియన్ అంటేనండి 10 లక్షలు ఈక్వల్ టు 1 మిలియన్ అనమాట. 10 లక్షలు ఈక్వల్ టు 1 మిలియన్ అనమాట. సో మన ఇంటర్లింక్లో కూడా మనకి 5 మిలియన్ కమ్యూనిటీ క్రాస్ అయింది, అంటే 50 లక్షలు దాటింది కదా. సో 10 లక్షలు ఈక్వల్ టు 1 మిలియన్ అనమాట. ఎంతో దాన్ని సంబోధిస్తారు, కే కాకుండా ఇది ఎం అండి. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, మీ యొక్క వ్యాలెట్లో ఒక ఎం ఉందనుకుందాం, 1 ఎం ఉందనుకుందామండి. సో మీ దగ్గర 10 లక్షల పాయింట్లు అయితే ఆల్రెడీ సిద్ధంగా అని అర్థం. లేదు మీ దగ్గర 1.5 ఎం అనుకుందాం, అంటే మీ దగ్గర 15 లక్షల పాయింట్లు అయితే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయని అర్థం. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి నా వ్యాలెట్లో పైన పాయింట్స్ అన్నీ 42 ఎం అండి. మెయిన్ పాయింట్ చూసుకోండి, 42 ఎం అనమాట. సో 42 ఎం అంటేనండి మీకు అర్థమైంది కదా, 42 లక్షలు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 42 లక్షల పాయింట్స్ అయితే నా వ్యాలెట్లో అయితే ఉన్నాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకసారి అండి 4,20,00,000 అండి. 4,20,00,000 పాయింట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. 4,20,00,000 పాయింట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయండి. సో ముందుగా మీరేం చేస్తారంటే మీ యొక్క వ్యాలెట్లో ఎన్ని ఉన్నాయి ముందుగా నా విధంగా టైప్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ దాన్ని మనం 1000తో బై చేయాలండి. సో చూసుకోవచ్చు, ఈ విధంగా మీరైతే భాగాహారం చేయడం ద్వారా అయితే 4,20,00,000 పాయింట్లు ఉన్న నాకు 4,20,00,000 పాయింట్లు ఉన్న నాకు మనకి కన్వర్షన్ రేషియో వచ్చేసి 1000:1 కదా. సో మీరు చూసుకోవచ్చండి, ఎగ్జాక్ట్గా నా దగ్గర ఎంటీ కాయిన్స్ అండి. సో మనకున్న పాయింట్స్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర 42,000 కాయిన్లు అయితే ఉన్నట్లుగా నాకైతే ఇక్కడ ఇన్డెప్త్గా ఆన్సర్ అయితే కనిపిస్తుంది.
సో మీరైతే ఇక్కడ అది చూసుకోవాలండి. దీన్ని బట్టి మీకైతే ఒక రేషియో అర్థమవుతుంది. కాబట్టి చూసుకోండి. మీ దగ్గర ఎంతైతే కాయిన్స్ ఉంటాయో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు పాయింట్స్ ఆధారంగా. సో పాయింట్స్ ఎన్ని నా దగ్గర ఉన్నాయి? 4,20,00,000 పాయింట్లు. 4,20,00,000 పాయింట్లు అంటే దాన్ని మనకి 1000తో ఇక్కడ భాగాహారం చేయడం ద్వారా మనకొచ్చే కాయిన్స్ అండి ఇవి. 42,000 కాయిన్లు అనమాట నా దగ్గర ఉంది. సో ఈ విధంగా అందరికీ కూడా ఈ యొక్క ఈక్వేషన్స్ అయితే వర్క్ అవుతాయండి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీ దగ్గర ఒక 10,00,000 పాయింట్స్ అనుకుందాం. చూసుకోవచ్చు 10,000, 1,00,000, 10,00,000. సో మీ దగ్గర కానియండి ఒక 10,00,000 కాయిన్లు నా దగ్గర ఉన్నాయి రాజేష్ గారు మీరు అన్నట్లయితే, మీ దగ్గర అండి 1000 కాయిన్లు సిద్ధంగా ఉన్నాయి. 1000 కాయిన్లు మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయండి. సో ఈ విధంగా మనకైతే కాయిన్స్‌గా కన్వర్ట్ అవుతాయి. పాయింట్స్ అండి. సో మీరైతే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ అర్థం చేసుకోవడం వల్ల మనకి నాలెడ్జ్ అయితే ఉంటుందండి. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. సో నా దగ్గరైతే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకు ఇన్ని కాయిన్స్‌గా మారతాయి. మనకి ఈ విధంగా ఇన్‌కమ్ అయితే ఉంటుంది సెల్ చేసుకున్నప్పుడని మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనకైతే 10,00,000 పాయింట్లు ఉన్న వాళ్ళకైతే 1000 కాయిన్లు అయితే వ్యాలెట్‌లో సిద్ధంగా ఉన్నాయని అర్థం అండి. సో మన వాళ్ళు ఏం చేశారంటే మనకి 4,500 కాయిన్స్ అయితే బోనస్‌గా ఇచ్చారు. జాయిన్ అయిన వెంటనే 4,500 పాయింట్స్‌ని అయితే మనకి బోనస్‌గా ఇచ్చారు. అంటే 4.5 కాయిన్స్ మనకి ఫ్రీగా ఇచ్చేశారు. 4.5 కాయిన్స్ అయితే మనకి జాయిన్ అయిన వెంటనే అయితే ఇక్కడ ఫ్రీగా అయితే ఇచ్చారండి. సో ఈ విధంగా మనకైతే కన్వర్జేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా నేను అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకైతే ఈ యొక్క వీడియో 1, 2 సార్లు చూడండి. అర్థం కాని వరకు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఎలా చేస్తే అర్థమవుతుందో అంతే సింపుల్‌గా చెప్పాను అనుకుంటున్నాను. కొంచెం ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూ గమనించాలండి. ఎందుకంటే కొంచెం కొత్త విషయం కాబట్టి ఇది కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. కానీ మీకైతే అర్థమవుతుందని నమ్ముతున్నారు. సో ఈ విధంగా మనకైతే ప్రోగ్రామ్ మొత్తం కూడా డిజైన్ చేశారండి. దీన్నే మనం మైగ్రేషన్ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్‌కి లిస్టింగ్ కల్లా వచ్చేసి మనకి 4,20,00,000 పాయింట్లు కాస్త నా దగ్గర అయితే ఒక 10 కోట్ల కాయిన్లే అనుకుందాం. 10 కోట్ల కాయిన్లు అండి నేను మాట్లాడేది. పాయింట్స్ అండి. సో 10,00,000, 1 crore, 10 crore. సో నేను కానీ లిస్టింగ్ కల్లా ఒక 10 కోట్ల పాయింట్స్ కానీ నేను మైనింగ్ చేసుకుని సంపాదించుకున్నట్లయితే నాకు వచ్చే కాయిన్స్ ఏంటండి 1,00,000 కాయిన్స్ అనమాట. ఈ పాయింట్సే మనకైతే ఆటోమేటిక్గా కాయిన్స్‌లా కన్వర్ట్ అయితే అవుతుందండి. సో ఈ విధంగా మనకైతే వీళ్ళు ఒక రేషియో ఇస్తారు. దాన్ని బట్టి మనం అయితే వీటిని విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చండి. మంచి వాల్యూకి లిస్టింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక బైనాన్స్ సంబంధించిన పార్ట్నర్‌షిప్ అయితే ఉంది కాబట్టి ఈ మాట అంటున్నానండి. సో అందరూ కూడా ఎక్కువ పాయింట్స్‌ని మైనింగ్ చేసుకోండి. ఇదే మనకు మంచి సమయం అండి. హాల్వింగ్ కూడా ఉంటుంది. అది నేను తర్వాత చెబుతాను. సో అది మీరు గమనించి అందరూ ఓపిక కలిగి ఉండి ఎక్కువ పాయింట్స్‌ని మైన్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకైతే ఈ కన్వర్జేషన్ మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదండి మనకైతే ఈ యొక్క ఎంటీ పాయింట్స్ టు ఎంటీ కాయిన్స్ ఎక్స్‌పెక్ట్ రేషియో వీడియో అండి. మనకైతే ఇది అఫీషియల్ ఇన్ఫోనే. మీరు 100% నమ్మొచ్చు, ఇబ్బందేం లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.